ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు మేము ఒకప్పుడు ఒక ఫామ్ నుండి తీసుకొచ్చి పెట్టామండి. పెట్టిన 1 మంత్ 2 మంత్స్కి మనకు కాపుకొచ్చింది. ఇలా ఎలా వచ్చాయి చూడండి, గుత్తులు గుత్తులా వచ్చాయి. కానీ ఇంకా ఇవి పండ్లు పాకానికి రాలేదు. పాకానికి వచ్చేసరికి మనకు టైం పడుతుంది అనుకుంటా. ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇందులో, ఇది ఇంకా టైం పడుతుంది అనుకుంటా. ఇది ఎవరు చూడకుండా అంటారు కదా, వాటికి దిష్టి తగలకుండా పెట్టామన్నమాట మనం. ఎవరు చూడకుండా. ఇవన్నీ పళ్ళ మొక్కలే కానీ ఇంకా పెద్ద పెరగలేదు, కొంచెం టైం పడుతుంది వీటికి. ఇది కూడా ఇవన్నీ పళ్ళ మొక్కలే. ఇది మా జామ చెట్టు, మంచి కాపుకొచ్చింది. మీకు మొన్న మేము వీడియో పెట్టాను కదా, నాటు వేసామని. ఆ నాటు వేసిన వాళ్ళు కూలీలు ఉంటారు కదా, వాళ్ళు మొత్తం తెంపుకొని వెళ్ళిపోయారు. ఇక మనకు పనికి వచ్చారు కదా, వాళ్ళను ఏమనకూడదని వద్దనొద్దని వాళ్ళను కూడా మనం తెంపుకొని ఇచ్చాం. చూడండి, ఒక చెట్టు మనం నాటినందుకు అది మనకు ఎన్ని ఫలాలు ఇస్తుంది. ఒక చెట్టు వల్ల ఎంత లాభం ఉంటుందో. అదే ఒక మనిషికి మంచి చేసి చూడండి, వాళ్ళు మనకు మళ్ళీ చెడే చేస్తారు. అందుకే చెట్లను పెంచాలి. పర్యావరణాన్ని రక్షించాలంటే చెట్లను పెంచాలి. వర్షాలు పడట్లేదు అంటే ఎట్లా పడతాయండి చెప్పండి. భూప్రీతలం పైన ప్లాస్టిక్తో పేర్చేస్తున్నాం. అందరూ ఇంటి ముందు గచ్చులు, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం గచ్చులు వేసుకొని ఫ్లోరింగ్ చేస్తున్నారు. వర్షపు నీరు అనేది భూమిలో ఇంకట్లేదు. వర్షాలు ఎలా పడతాయి? మనకు పడవు కదా, ఎలా పడతాయి? మరి వర్షాలు పడట్లేదు, పంటలు పండట్లేదు. అలా అనేది మనమే, ప్రకృతి పాడు చేసేది మనమే. చూడండి ప్రకృతి ఎంత అందమైందో. మనం ఎంత చెడు చేసినా మనకు మంచి చేస్తుంది ప్రకృతి. భూమి మీద మనం ఎంత అండి సామాన్యులం. ప్రకృతి కాపాడుకోవడంలో మనం చాలా ప్రాధాన్యత పోషించాలి. ఇది అంటారు చిలకడ దుంప. ఇది 1 మంత్ అవుతుంది మనకు. శివరాత్రి టైం వరకు మనకు కోతకు వస్తాయి. వీటిని చిలకడ దుంప అంటారు మా సైడు. ఇక మీ సైడ్ ఏమంటారో మాకు తెలియదు, కానీ మా సైడు చిలకడ దుంప అంటారు. మా పొలంలో ఇలా మేము పెట్టుకున్నాం అన్నమాట ఈ చెట్లు. పెద్ద అయితే బయట కొనుక్కునే పని ఉండదు కదా. వెజిటేబుల్స్ కూడా చాలా పెట్టాము, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇవన్నీ బ్రింజలు అంటే వంకాయ చెట్లు కాపుకొచ్చాయి. ఆల్రెడీ మేము కోసుకుంటున్నాం, తింటున్నాం. పెద్ద పెద్ద కాయలు వచ్చాయి. నేను నిన్ననే హార్వెస్ట్ చేశాను. ఇవన్నీ వంకాయలు మళ్ళీ కాపుకొస్తుంది, కోస్తా ఇవాళ రేపు మళ్ళీ కట్ చేస్తాను, చూపిస్తాను. ఇవి బీరకాయలు పొలంలో వేసాను. ఈ పాదు ఇంటికి అవసరమైన కూరగాయలు మొత్తం మ్యాక్సిమం పండించుకుంటారు. కొనుక్కొస్తాం కానీ తక్కువ. ఇది బెండ విత్తనాలు రీసెంట్గా వేసాం. కొంచెం పురుగు పట్టినట్టుగా ఉంది, దీనికి మందు స్ప్రే చేయాలి. ఇది మన టమాటో పాదు అన్నమాట, టమాటో నార అన్నమాట. పెరుగుతుంది, పెరిగిన తర్వాత ఇంకో పాదులు చేసి మనం వేరే కాడ నాటాలి. ఇది కూడా బెండనే. చూడండి, బెండనే మొత్తం. ఇక ఇందులో పెట్టాం పాదులు. టమాటో అక్కడక్కడ మా మదరు వేశారు. మా అమ్మగారు డైలీ ఇదే పని చేస్తూ ఉంటారు. పైకడికి వచ్చి వెజిటేబుల్స్, గడ్డి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది మా అమ్మ. ఇది మిరప పాదులు చూడండి, 1 by 1 ఎలా పెట్టిందో ఎక్కడి నుంచి అక్కడి వరకు. చాలా వరకు మనకు ఫుల్ అవుతుంది. మన ఇంట్లోకి కూడా ఎక్కువనే అవుతుంది, బయటకు కూడా
సేల్ చేయవచ్చు, ఎక్కువ అవుతుంది. అంతా మిరప పాదులే. ఇటు సైడ్లకు మాత్రం మా మదర్ గారు కందులు వేశారు, కంది కొంచెం అక్కడి వరకు చూడండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇది మా ఆనపకాయ చెట్టు అన్నమాట. ఇది కూడా మా వాళ్ళే నాటారు. కాపుకొచ్చింది ఇప్పుడు 10-15 డేస్ నుంచి ఒక 20-25 కాయలు మాకు ఇచ్చింది. ఇక్కడ ఒకటి ఉంది, ఇందులో ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇక్కడ ఒకటి చూడండి. ఒక చెట్టు నాటడం వల్ల మనకు ఎంత ఉపయోగాలు ఉన్నాయో చూడండి. ఒక చిన్న విత్తు నాటితే మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. కూర చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఏమైనా చేసుకోవచ్చు. ప్రకృతి అనేది అంత గొప్పనైనది. మనం దాన్ని కాపాడుకోవడంలో సఫలం కావాలి కానీ విఫలం కాదు. ఇక్కడ చూడండి. అందుకే వ్యవసాయం అనే దానిలో సాయం అనేది ఉంది. రైతు ఎప్పుడు ఒకరి కింద చేయి చాసాడు, సాయంలో ముందుంటాడు. ఐ లవ్ ఫార్మర్. జై హింద్. ప్లీజ్ సపోర్ట్.